వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకి ఎందుకంటే మేడారం జాతర అయిపోయింది కదా. జాతర అయిపోయాక మన జంపన్న వాగు దగ్గర ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రము నేను మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా బ్యాక్ కెమెరా పెట్టి, అలానే ఈ జంపన్న వాగులో ఎంతమంది స్నానాలు చేసింది ఏంటి అని మాత్రం నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే చాలా వరకు చాలామంది తెలుసా లేదా అసలు జంపన్న వాగు అనేది అని దానికోసమే మీకు అడుగుతున్నాను ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఇంకోటి ఏంటంటే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. ఆల్ అనండి. ఆల్ అంటే మీకు నేను పెట్టిన వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు జంపన్న వాగు దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటిది అని నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జంపన్న వాగు దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకు మేడారం జాతర అనేది కంప్లీట్ కావడం జరిగింది. అయినా కూడా ఇవాళ ఫుల్ పబ్లిక్తోనైతే మేడారం జాతర అనేది ఇంకా కొనసాగుతుంది అనేది మనం చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా అయితే నీళ్ళు పిల్లగాళ్ళు ఈతలు కొట్టడం కానివ్వండి. మనం వచ్చేసి అటు వాగు కాడ చూసుకున్నట్టయితే ఇంకా చూడండి ఇంకెంత పబ్లిక్ అయితే ఉన్నది. ఇంకా ఏంటంటే ఇక్కడ మొత్తం జాతర కంప్లీట్ అయినాక కూడా ఇంకా మొత్తం మన నీళ్ళు అనేది ఇంకా ఇడుస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు నల్లాల కింద కూడా చాలామంది స్నానాలు చేయడం జరుగుతుంది. కొన్ని నల్లాలు కొన్ని అయితే మాత్రం బంద్ పెట్టడం జరిగింది. అండ్ ఇంకా కొంచెం ముందుకు అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే కళ్యాణకట్ట. ఈ కళ్యాణకట్ట వచ్చేసి మనకి ఇక్కడ 2 కళ్యాణకట్టలు అయితే ఉండడం జరిగింది. మనకు కనబడుతుంది అక్కడ ఒక కళ్యాణకట్ట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కళ్యాణకట్ట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ గుండ్లు కూడా చేసుకొని మాత్రం బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన కళ్యాణకట్టలు అయితే మాత్రం ఇంకా గుండ్లు ఇంకా చేయడం జరుగుతుంది. మనకు కనబడుతుంది ఇప్పుడైతే జంపన్న వాగుకి వచ్చే కమాను చూసుకోవచ్చు. మనకు ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఫుల్ కూడా పబ్లిక్ ఉన్నది. చూసుకోవచ్చు జంపన్న వాగులో స్నానాలు. అది వచ్చేసి మనకు టెంపుల్కి వెళ్ళే దారి మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్.
వచ్చేసి మన జంపన్న గద్దె.